నా పేరు రాజు. మాది మహబూబ్నగర్ జిల్లా అమ్రాబాద్ మండలం తిరుమలాపురం అనే గ్రామంలో నాకు బ్రెయిన్లో ప్రాబ్లం వచ్చి నా కాళ్ళు చేయి రెండు పడిపోయినప్పుడు ఇక్కడ హైదరాబాద్లో ఒక అతను మా డాడీ ఫ్రెండ్ ఇక్కడ పాస్టర్ దగ్గరికి వెళ్తే మీకు బాగా అవుద్దంటే నేను అక్కడ నుంచి వచ్చేసాను. హాస్పిటల్కి తీసుకుపోయారు. ఒక వారం రోజులు బెడ్లో ఉన్నాను. నెక్స్ట్ వారానికి ఇక్కడ పాస్టర్ గారు ప్రార్థించిన దేవుడు నన్ను ముట్టి స్వస్థపరిచాడు. ఇప్పుడు నేను మంచిగా నడవగలుగుతున్నాను, మంచిగా చూడగలుగుతున్నాను, చెవులు అన్ని వినబడుతున్నాయి. దేవునికి వందనాలు. నా పేరు నాగమ్మ. అయ్యగారు టీవీలో వాక్యం చదువుతుంటే ఈయన నా కూతురిని తీసుకుని వచ్చాను. 2 వారాలు వచ్చి నేను పేరాయలు పట్టకపోయి నా కుమారుడికి కూడా సంతానం 13 సంవత్సరాలు లేకపోయాక అయ్యా ఈ యొక్క పేరాయలు తాగుతా మీరు ప్రార్థన చేసుకుని నా కోళ్ళకి చెప్పాను. అదే ప్రకారంగా ఈ పేరాయలు తాగారు. నా కోళ్ళకి ఇప్పుడు 6వ నెల. దేవునికి వందనాలు. నేను JCNNకి 4 years నుంచి వస్తున్నాను. నాకు కడుపులో ఫైబ్రాయిడ్ ఉండేది. నేను నొప్పితో చాలా బాధపడుతున్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి స్కాన్ చేయించుకున్నప్పుడు డాక్టర్ ఫైబ్రాయిడ్ అంటే చిన్న సైజులో ఉన్నది, దాని ద్వారానే నీకు నొప్పి కలుగుతున్నదని డాక్టర్ చెప్పడం జరిగింది. మళ్ళీ నేను ప్రేయర్కి వెళ్ళాను. ప్రేయర్ చేయించుకున్నాక నేను మళ్ళీ తిరిగి స్కానింగ్కి వెళ్ళాను. స్కానింగ్ ద్వారా నాకు మొత్తం రిపోర్ట్ నార్మల్ వచ్చింది. ఫైబ్రాయిడ్ కూడా లేదని డాక్టర్స్ తెలిపినారు. స్వస్థపరిచిన దేవునికి మహిమ కలుగును గాక. నా పేరు దుర్గా. నాకు కడుపులో గెడ్డ అయింది 4 years నుంచి. టీవీలో వాక్యం చూస్తుంటే ఒకరోజు మార్నింగ్ బ్రదర్ ఎక్కడ నొప్పి ఉంటే అక్కడ చేయబెట్టుకొని ప్రార్థన చేసుకోండి అన్నాడు. చేయబెట్టుకొని ప్రార్థన చేసుకున్నాను. గెడ్డ కరిగిపోయింది. దేవుడి నామానికి స్తోత్రం.